నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. భవిష్యవాణికి స్వాగతం అండి. ఈరోజు ఆగస్టు 7, 2024 బుధవారం. మనకి ఎలా ఉంది, ఏంటి అని తెలుసుకుందాము. ఈరోజు తిథి మనం చూసుకున్నట్లయితే తదియ. రాత్రి 10 గంటల 7 నిమిషాల వరకు ఉంది. అలాగే నక్షత్రం పూర్వ ఫాల్గుని అంటే పుబ్బా నక్షత్రం రాత్రి 8 గంటల 27 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం చూసుకున్నట్లయితే తెల్లవారితే 4 గంటల 37 నిమిషాల నుంచి ఉదయం 6 గంటల 25 నిమిషాల వరకు కూడా మనకి వర్జ్యం ఉంది. అలాగే దుర్ముహూర్తం చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల 56 నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంది. అలాగే రాహుకాలం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 57 నిమిషాల వరకు కూడా మనకి రాహుకాలం ఉంది. అలాగే యమగండం చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటల 36 నిమిషాల నుంచి అలాగే ఉదయం 9 గంటల 11 నిమిషాల వరకు కూడా మనకి ఈ యమగండం అనేది ఉంది. అమృత గడియలు చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1 గంట 22 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషాల వరకు కూడా మనకి అమృత గడియలనేవి మనకుంది. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదు. అలాగే మనకి ఈ రోజు ఎలా ఉండబోతుంది, ఏంటి బుధవారం 7వ తారీఖు మనకి ఈ రోజంతా ఎలా ఉండబోతుంది ఏంటనేది తెలుసుకున్నట్లయితే మాత్రం పనులనేవి కొంచెం నెమ్మదిగా జరిగే అవకాశాలున్నాయి. అలాగే దూర ప్రయాణాలనేవి మనకి జరిగే వెళ్ళే అవకాశాలున్నాయి. అలాగే ఆలోచనలనేవి నిలకడగా ఉండవు. స్థిరమైనటువంటి ఆలోచనలనేవి జరగవు. అలాగే ఆరోగ్యం కూడా కొంతవరకు ఇబ్బంది కలిగించే అవకాశం అయితే ఉంది మనకి. అలాగే వాహనాలు నడిపేవారు కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది మరీ, మరీ ముఖ్యంగా మనం చెప్తున్నాం ప్రతి ఒక్కళ్ళకి కూడా. అలాగే బంధువులతో కొంచెం విభేదాలు కూడా ఏర్పడే అవకాశాలున్నాయి గాబట్టి, కొంచెం బంధువులతో మాట్లాడేటప్పుడు గానీ, బంధువులతో మనం ఉన్నప్పుడు గానీ, కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే వాణిజ్య వ్యాపారాలతో తగిన లాభ నష్టాలనేవి మనం చూడవలసొస్తుంది. కొంచెం కష్టసాధ్యంగానే ఉంటుంది లాభాలు సంపాదించడంలో, వ్యాపారంలో. అలాగే ఉద్యోగస్తులు ఒత్తిడిలనేవి మరిన్ని పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు. అలాగే చిత్ర పరిశ్రమ అవ్వచ్చు, రాజకీయాల్లో అవ్వచ్చు, కొంచెం ప్రయత్నాలనేవి ముందుకి సాగవు. అలాగే విద్యార్థులకు మనం చూసుకున్నట్లయితే సామాన్యంగా ఉంటుంది ఈరోజు. అలాగే మరి ముఖ్యంగా మహిళలకు మనం చూసుకున్నట్లయితే కొంత నిదానం అనేది పాటించడం అనేది చాలా ముఖ్యం. ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు గానీ, కోపాన్ని అణిచివేసుకోండి. అలాగే మనం మాట్లాడేటప్పుడు మన కడుపులో ఉన్న బాధలన్నీ ఇతరులకి చెప్పడం అనేవి కొంచెం తగ్గించుకోండి. మనం ఏ పని చేసినా సరే కొంచెం నిదానంగా చేయండి. అలాగే మీరు మహిళలు కొంచెం నిదానం అనేది పాటించడం వల్ల కొంచెం అన్ని విషయాల్లో కూడా మనకే మంచి జరిగే అవకాశాలున్నాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి అర్చనలు మాత్రం కంపల్సరీగా చేసుకోండి. దీనివల్ల ఈ రోజనేది చాలా సుఖ సంతోషాలతో కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉంటారు. మళ్ళీ రేపటి కోసం తెలుసుకుందాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల రాసులు, నక్షత్రాలు, తిథులు, రోజులు, మంచి, చెడు అన్నీ కూడా ప్రతిరోజు కూడా తెలుసుకోగలుగుతాం. అలాగే మీకోసం రాసుల కోసం, అలాగే నక్షత్రాల కోసం ఆ వీడియోలు కూడా చేశాను ఈ ఛానెల్‌లో. అవి కూడా చూడండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీ జీవితానికి, మీ మనసుకు దగ్గరైనటువంటి అద్భుతమైనటువంటి వీడియోలన్నీ కూడా నా ఛానెల్‌లో ఉంటాయి కాబట్టి. అలాగే ప్రతిరోజు కూడా ముహూర్తాలు గాని, అలాగే మనం అమృత గడియలు గాని, లేదంటే అభిజిత్ ముహూర్తాలు గాని, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరిస్తుంటాం. అందుకే ప్రతి ఒక్కరు కూడా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. కొన్ని వేల మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నానండి. మీ దిలీప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటానండి.